దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని చెప్పెను. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు. అందరి పాప విమోచన కొరకు తండ్రి అయిన దేవుని వలన పరలోకం నుండి మనకు పంపించబడినటువంటి వరప్రసాదము. ఆయన మన రక్షణ శృంగము. యేసుక్రీస్తు మన విశ్వాసములకు కర్తయ్య ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచుడి అని దేవుడు తన కుమారుని ద్వారా ఈ లోకమునకు తెలియపరిచిన విషయములు, ప్రవక్తల ద్వారా తెలియపరిచిన సంగతులు, ధర్మశాస్త్రము ద్వారా తెలియపరిచినటువంటి అంశాలు మరెన్నో ఉన్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని తెలియచేస్తూ, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అనే వాక్యమును తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును అని తెలియజేస్తున్నాడు. అంతేకాదు, పరిశుద్ధ లేఖనములలో లూకా సువార్త 9వ అధ్యాయములో కొండ మీద పొందినటువంటి రూపాంతరపు అనుభవంలో ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆ మాట 7వ వచనములో, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘముల నుండి పుట్టెను అనే వాక్యం తెలియజేయచ్చు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనములో, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేసేదనని మరొక వచనములోనూ తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసముంచుడి అనేటటువంటి ఆ మాటలను తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ లేఖనములలో ఈ మాటను యోహాను సువార్తికుడు ప్రత్యేకముగా తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయములో 21వ వచనములో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొద్దును అని ప్రభు చెప్తున్నాడు. కనుక యేసుక్రీస్తు మాటలలో ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలను మనము తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకొని వాటిని అనుసరించుటను బట్టి ఆశీర్వాదమును పొందుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనములో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అనే మాటను తెలియజేస్తున్నాడు. కనుక తండ్రి అయిన దేవుని యందు ఎలాగైతే విశ్వాసముంచుచున్నామో అలాగనే కుమారుడైన యేసుక్రీస్తునందును కూడా మనము విశ్వాసముంచుట సరైనటువంటి ఆశీర్వాదములకు కారణమవుతున్నదని వాక్యము తెలియజేయుచున్నది. కనుక విశ్వాసము అనేటువంటిది కేవలము దైవికమైనటువంటి విషయమై ఉన్నది కనుక మనుషులను నమ్మి లేదా వారి యందు విశ్వాసం ఉంచుటను బట్టి ప్రయోజనము కలగదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి మనము రక్షించబడతామని వాస్తవమైన సంగతిని మనకు బోధపరచబడుచున్నది. అంతేకాదు, యేసు ప్రభు తన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్నటువంటి తన యొక్క శిష్యులుగా ఉన్నటువంటి వారందరితోనూ ఈ వాక్యము ద్వారా ప్రభువును వెంబడిస్తున్నటువంటి ప్రతి వారితోనూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనములో, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు అని ప్రభు చెప్తున్నాడు. కనుక కొందరు దేవునిని మాత్రమే ప్రేమించి ఇరుగు పొరుగు వారిని, తోటి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట కాదు. తనను మాత్రమే ఆరాధించి
మిగిలిన వారి సంగతి వదిలేయమని కాదు. తనను ఆరాధించువాడు, తనను ప్రేమించేవాడు తను చెప్పిన ప్రతి మాటను గైకొనాలి. కాబట్టి వాక్యాన్ని ఆలకిస్తున్న భక్తులారా, విశ్వాసులారా, మీరు దేవుణ్ణి మాత్రమే ప్రేమించి ఆయనను విశ్వసించి ఆరాధించుట కాదు, ఆయనలాగనే మన ఇరుగు పొరుగు వారిని కూడా మనము ప్రేమింప బద్దులమై ఉండి ఉన్నాం. అనేక మంది ఈ లోకములో దేవుని పట్ల అచంచలమైనటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసమును కలిగి ఉండి ఇరుగు పొరుగు వారిని మాత్రము సహించలేక, ఓరిమి పట్టలేక, ద్వేషిస్తూ అసూయతో బ్రతుకుతున్నారు. ఈ భక్తి నిరర్ధకము. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి భక్తుడు ఈ లోకములో ఆయన వాక్య ప్రకారముగా ప్రతి వాటిని కొనసాగింప చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నారని వాక్యము తేటతెల్లము చేయుచున్నది. మరి దేవునిని గొప్పగా ప్రేమిస్తున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ తమ్ముణ్ణి, నీ తోబుట్టుని, నీ బంధువుణ్ణి, నీ ఇరుగు పొరుగు వారిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కనుక పరిశుద్ధ లేఖనములో మరొక మాట తెలియజేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించి దేవుని యొక్క మాటలను అనుసరించి దేవునికి మహిమ కారణంగా బ్రతుకుదాము. వాక్యానుసారంగా జీవించి క్రీస్తు నామమునకు మహిమ తెద్దాం. దేవునిని గణపరచుదాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ మాటల చేత మేము ఆధ్యాత్మికముగాను భౌతికంగాను సంస్కరించబడుతున్నాం ప్రభువా. ఇంకనూ మాలో గూడు కట్టుకుపోయిన అనేక రకాలైనటువంటి ఈ లోక సంబంధమైన పద్ధతులను, ఆచారాలు, అలవాట్లను విడిచిపెట్టి ప్రభా పరిశుద్ధముగా నీ సన్నిధిని జీవించుటకు మాకు ప్రతి దినము ఈ వాక్యము ఎంతో హితోదకముగా దోహదపడుచున్నది. ప్రభువా నీకు వందనాలు. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను నీవు నిశ్చయముగా ఆత్మీయమైనటువంటి సంస్కరణ కలిగింప చేయండి. వాక్యానుసారంగా జీవించినట్లు ప్రతి వారి మనోనేత్రములను తెరువు చేసి వారి హృదయములను అందుకు అంగీకరింప చేయమని వేడుకుంటున్నాం. నేటి వాక్యము చేత మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారన్న వాస్తవాన్ని గ్రహించినట్లుగాని మేము నిన్ను ప్రేమిస్తున్నామని మా ప్రతిస్పందన నీకు తెలియపరుచున్నట్లు మాలో ఆత్మీయమైన మంచి వ్యక్తిత్వమును, నాయన మార్పును కలగచేయండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. దేవా, కుటుంబాల్లో సమైక్యత, సమాధానము, నెమ్మదిని కలుగచేయండి. అపవాది కలిగించేటటువంటి ఆవేశపూరితమైనటువంటి వ్యాఖ్యలను ప్రభా, మృత వివాదములను ప్రభా, ప్రమాదకరమైనటువంటి దాడులను మీరు ఖండించండి. సహోదరి సహోదరుల ప్రేమతో ప్రతి వారు నీ సన్నిధిని జీవించినట్లుగా సహాయం చేయండి. నీ మాట విని నీ వాక్య ప్రకారంగా జీవించి ప్రభా నీకు కృపకు పాత్రులవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.